అందరికీ శనార్థులు ఉండాల మళ్ళీ మీ దీవనార్థులు. ఇక ముఖ్యమైన ముచ్చట్లు చాలా ఉన్నాయి వల్ల ఇక ఇంకెందుకు ఆలస్యం, ముందుగా ఏం చేయాలి మీరు అందరూ కూడా హెడ్లైన్స్ చూడాలి. గిర్రు మీదున్న బిఆర్ రాజకీయం ఎవరు గెలుస్తారో ఇప్పుడే చెప్పలేం. బస్సు డ్రైవర్ అన్న నడిపిండు ఆగమాగం, అందుకే అయ్యింది గింత పెద్ద ప్రమాదం. అడివే మనకు అన్నీ తప్పక పాటించాలంట రూల్స్ కొన్ని. తొవ్వదప్పుతున్న లీడర్లు, ఇదేం తిట్ల రాజకీయం అంటున్న జనాలు. ఇవాళ పొద్దుగల ఏ టీవీలో చూసినా ఏ పేపర్లో చూసినా కూడా ఒకటే వార్తనుల కర్నూలు బస్సు ప్రమాదం అని ఇక చాలా పేపర్లు చాలా టీవీలలో కూడా మస్తుగా వచ్చినాయి. ఇక మన దాంట్లో కూడా వచ్చినాయి. ఇక పాపం చాలా మంది పండగకు వచ్చి ఎవరి పండ్లకు గాలువు అవుతాండ్రు. పోయేతో వల్ల ఏ గండం అడ్డు పడ్డదో ఇంత పెద్ద ప్రమాదం అయింది. నిన్న పట్నంలోకెళ్ళి బెంగళూరు పోతున్న ప్రైవేటు బస్సుకు పెద్ద ప్రమాదం అయ్యిందులా. కర్నూలు దగ్గర బస్సు చక్కగా ఒక బండిని గుద్దింది. ఇక ఇంకేమున్నది చెప్పుండ్రే, బండిని గుద్దంగానే పెద్ద పెద్ద మంటలు పుట్టినాయి. నేను మళ్ళీ గబగబా కార్ దగ్గరికి వెళ్ళి వెంటనే కర్నూలు ఎస్పీ గారికి అండ్ ఎస్బీ ఇన్స్పెక్టర్ గారికి కాల్ చేశానండి. లక్కీగా ఎప్పుడో నెంబర్స్ ఉన్నాయి. కాల్ చేస్తే వాళ్ళు ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు రెస్పాండ్ అయిన కాసేపటికే రూరల్ సిఏ గారి బృందం అంట వాళ్ళు వచ్చారు. దాని ముందే ఫైర్ స్టేషన్ వాళ్ళు వచ్చేసారు. అండ్ ముందు ఫైర్ స్టేషన్ వాళ్ళని నెక్స్ట్ ఫైర్ సిబ్బంది, నెక్స్ట్ అంబులెన్సు, పోలీస్ వారు వీళ్ళందరూ వచ్చేసారండి. అప్పటికే ఒక ప్రైవేట్ వెహికల్లో ఒక 6గురిని హాస్పిటల్ పంపించారు. నాతో అతను ఎవరో హరీష్ అంట, ధర్మవరానికి చెందిన అతను. పాపం చాలా మంచి వ్యక్తి ఆయన కూడా. ఆయన ఒక 6గురిని ప్రైవేట్ వెహికల్లో ఎక్కించి పంపించారు. తర్వాత వీళ్ళు వచ్చాక ఒక 5గురిని అంబులెన్స్లో ఎక్కించడం జరిగింది. ఆయన తీసుకెళ్లారండి. ఆ తర్వాత ఈ లోపలనే మొత్తం ఎస్పీ గారు, పోలీస్ సిబ్బంది అందరూ వచ్చేసారు. అసలు ఆ మాంసపు ముద్దలు కాదండి, నిజం చెప్పాలంటే చాలా దారుణం అది. అస్థిపంజరాలు అలా సీట్లలోనే చూసేసరికి అసలు నాకైతే వల్ల కాలేదు. ఎవరైనా ఫ్యామిలీ అండి, చాలా ఆ ఫ్యామిలీ ఎంత బాధపడుతూ ఉంటారో. నేను అది తట్టుకోలేకపోయాను. వస్తూ అక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆగిపోయి నదిలో మునగడం జరిగింది. నిజం చెప్పాలంటే చాలా బాధాకరం అండి. ఎవరు కాపాడడానికి అవకాశం లేదు. నిజం చెప్పాలంటే పోలీసులు రాకపోయింటే చాలా ఇబ్బంది పడిపోదాము. హెవీ ట్రాఫిక్ అండి. పోలీసులు లోపలికి రావడానికి బయటకి కూడా ఉండకపోను. ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో క్లియర్ చేసుకుంటూ వస్తూ మొత్తం లోపలికి వచ్చారు. అంతా ఆఫ్ చేశారు, మంటలు ఆఫ్ చేశారు. జరిగింది అయితే ఇదండి. ఆ బస్ కిందనే బైక్ ఉండిపోయింది. ఆ బైక్ని కొట్టేస్తే బైక్ అతను చనిపోయి రోడ్డు పక్కకి పడిపోయాడు. మళ్ళీ ఆ బైక్ మాత్రం బస్ కిందకి వెళ్ళిపోయిందండి. అర్థమైపోయింది ఇది సార్ జరిగింది. గా మంటలల్లా చాలా మంది కాలం చేసిండ్రు. కొందరు హుషారయ్యి బయటికి దుంకి పానం దక్కించుకున్నారు. హైదరాబాద్ నుండి వస్తున్నాం అన్న. హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే బస్ కిందకి ఒక బైక్ వెళ్ళింది. ఇంకోటి ఏంటంటే అక్కడ ఒక బాడీ ఉంది ఆల్రెడీ. అది ఉందో లేదో తీసేసారో మాకు ఐడియా లేదు, కానీ మేము బయటకు వచ్చినాక మాకు ఒక బాడీ కనిపించింది. ఇక్కడ ఇదంతా కట్ అయిపోయి ఉంది. బస్ కిందేమో బైక్ ఉంది. సో బైక్ స్పార్క్స్ వల్ల ఇంజన్ కి ఫైర్ అంటుకుంది. దానివల్ల ఇంకా మొత్తం స్పాట్ లో మంటలు చేస్తే మాకు టైం లేదు. ఎస్కేప్ అయిపోయి చేసేటోళ్ళు ఏమీ చేయలేదు వాళ్ళు. వాళ్ళకి ఏమనుకున్నారో భయం వేసిందో ఏమైందో తెలియదు, కానీ యాక్సిడెంట్ అయిందని వాళ్ళకి తెలుసు. దిగి వెళ్ళిపోయారు. మాకేమైందంటే వెనకాల నుంచి ఒక కార్ వచ్చి మమ్మల్ని లేపారు. బాధాకరమైన విషయం ఏంటంటే నెల్లూరుకెళ్ళి ఒక కుటుంబం బస్సులో ప్రయాణం చేస్తే పాపం గా ఇంటోళ్ళు మొత్తం కాలం చేసిండ్రు చిన్నపిల్లల కాడికెళ్ళి.
గట్లనే మన యాదాద్రి జిల్లా అనూష పండుగకొచ్చి మళ్ళా బెంగళూరుకు నౌకరీ కోసం పోతుంటే గింత పని అయ్యింది మళ్ళా. గీ ముచ్చట ఇరకగానే ఇటు తెలంగాణ సర్కారు అటు ఆంధ్ర సర్కారు ప్రమాదంలా గాయమైనోళ్లకు సాయం చేస్తామని చెప్పి మాటిచ్చిండ్రుల్లా. కర్నూలులో జరిగినటువంటి బస్ సంఘటన దురదృష్టకర సంఘటన, చాలా బాధ కలిగింది. ఉదయాన్నే మృతులందరికీ సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ అంశం పట్ల వివరాలు తెలుసుకోవడం జరిగింది. అక్కడ తక్షణంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయక చర్యలు జరగాల్సి ఉంటే సంబంధిత రవాణా శాఖ అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. తెలంగాణకు సంబంధించి అదేవిధంగా ఆంధ్ర రవాణా శాఖ మంత్రి గారితో, జిల్లా కలెక్టర్ గారితో, డిఐజీ గారితో టెలిఫోన్లో మాట్లాడి ఇన్సిడెంట్ యొక్క పూర్తి సమాచారాన్ని తీసుకున్నాం. ఇవి ఒక దురదృష్టకర సంఘటన. దీని పట్ల భవిష్యత్తులో, ఎందుకంటే హైదరాబాద్ వయా ఆంధ్ర కర్ణాటక వయా ఆంధ్ర హైదరాబాద్కు రోజు వేల మంది ప్రయాణం చేసే ఈ యొక్క బస్సు వ్యవస్థలో అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి మంత్రులము, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ తొందరలో సమావేశమై తదుపరి ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా తీసుకోవాల్సిన చర్యలను తీసుకుంటాం. గింత ప్రమాదం అయినందుకు ముఖ్యమంత్రి రేవంత్ సారు, చంద్రబాబు సారు మస్తు బాధపడ్డారు. సర్కార్కెళ్ళి ఏమేం సాయం కావాలనో తప్పకుండా చేస్తామని చెప్పి హిమ్మతిచ్చింది పోలీసుల మంత్రి అనిత మేడం. బస్ నెంబర్ DDO 1N9490 వేమూరి కావేరీ ట్రావెల్స్. యాక్చువల్గా మనకి అరౌండ్ హైదరాబాద్ నుంచి బెంగళూరు ప్రయాణం అవుతున్న బస్సు ఎర్లీ మార్నింగ్ మనకి 3 to 3:15 మధ్యలో ఇక్కడ ఒక యాక్సిడెంట్కి గురవడం చాలా బాధాకరమైన విషయం. ఆ యాక్సిడెంట్ కూడా మనకి చూస్తే ఒక ఎదురుగా వస్తున్న బైక్ని ఢీకొని కొంత దూరం ఒక 15 to 20 మీటర్స్ అది కొంచెం ముందుకు తీసుకెళ్ళటం, దాంట్లో వచ్చిన స్పార్క్ ప్రాథమిక విచారణ ప్రకారం వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాం. ఈ సంఘటనకి సంబంధించి మనకి మ్యాక్సిమం మార్నింగ్ 3 o'clock నుంచి 3:15 టైంలో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 3:21కి ఆ నియర్ బై ఉన్న సిఐకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా చిన్నటేపూర్ విలేజ్కి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇందులోని ఇంజూర్డ్ పర్సన్స్లోని సుమారుగా 9 మంది ట్రీట్మెంట్లో ఉన్నారు. అందులోని అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. అందులో 6గురిలో ఒక 3గురికి ఫ్రాక్చర్స్ అయినాయి. వాళ్ళందరూ కూడా మన GGH హాస్పిటల్లో ఉన్నారు. ఒక 3 ఆకాష్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఓవరాల్గా చనిపోయిన వాళ్ళలో కూడా మనం చూసుకుంటే 17 మంది పెద్దవాళ్ళు చనిపోయారు, 2 చిన్నపిల్లలు చనిపోయారు. అందులో 6గురు మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నవాళ్ళు. అందులో ఒకరు బాపట్ల దాత్రి ఏజ్ 27 years. నెల్లూరులో ఒక ఫ్యామిలీ రమేష్ అనుస పేరెంట్స్ వాళ్ళ చిల్డ్రన్ శశాంక్ అండ్ మమత. నెక్స్ట్ కోనసీమ నుంచి శ్రీనివాస్ రెడ్డి 40 years రావులపాలెం. వీళ్ళతో పాటు 6గురు తెలంగాణ నుంచి, ఒకరు ఒడిస్సా నుంచి, ఒకరు బీహార్ నుంచి, 2 తమిళనాడు నుంచి, ఇంకొక 2 కర్ణాటక నుంచి. వీళ్ళు కాక ఒకటి అన్ఐడెంటిఫైడ్ బాడీ ఒకటి ఉంది. సో ఇది మొత్తం లిస్ట్ అండి. ఇమీడియట్గా వాళ్ళ బాడీస్ని కూడా మనం ఐడెంటిఫై చేయాలి కాబట్టి మన ఫోరెన్సిక్కి సంబంధించి సుమారుగా 16 టీములు వేయడం జరిగిందండి. అందులో ఎస్పెషల్లీ 10 టీములు కేవలం DNA టెస్ట్ చేయడానికి 10 టీములు ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా 4 టీమ్స్ ఫిజికల్ అండ్ బ్లాస్ట్ అనాలిసిస్ చేయడానికి 4 టీములు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బ్లాస్ట్ ఎలా జరిగింది, దానికి కాజ్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకుంటారు. గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీరందరూ చెప్పినట్టుగా ఒక హైపో కమిటీ లాంటిది ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఇప్పుడు ఏదైతే మీరు కొన్ని సూచనలు ఇచ్చారో ఆ సూచనలు బేస్ చేసుకొని ఒక రిపోర్ట్ కూడా రెడీ చేసి సీఎం గారికి ఇవ్వడానికి కూడా సిద్ధపడతాం. గింత పెద్ద ప్రమాదం అయినందుకు తెలుగు రాష్ట్ర పబ్లిక్ ప్రమాదంలా గాయపడ్డోళ్ళు మస్తు బాధపడుతున్నారు. ఇక మన జూబ్లీ హిల్స్లో ఓట్ల జాతర ఎట్లున్నదో బీహార్ రాష్ట్రంలో కూడా గట్లనే ఉన్నది. మేమే గెలుస్తామని ఇండియా కూటమి వాళ్ళు ఇక మీకు గంత సీన్ లేనేలేదు, పబ్లిక్ బాధిక చూస్తుర్రు అని చెప్పేసి మేమే గెలుతున్నామని ఇండియా కూటమి వాళ్ళు అంటారు. ఏందయ్యా బాగా చెప్తున్నారు, మీ పాత పార్టీలకు ఓటు ఎవరు వేయరు, మాకే ఎత్తారని చెప్పేసి కొత్త పార్టీకి ఎత్తారని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ సారు గిట్లా ఐసీకి తైసి నడుస్తున్నది. ఏమంటారు ఒకసారి చూడురి.
బీఆర్ రాష్ట్రంలో ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి ప్రచారం జోర్లున్నది ముఖ్యమైన లీడర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారు, ప్రధాని మోడీ సారు, రాహుల్ గాంధీ సారు బగ్గ ప్రచారం చేస్తున్నారు. బీఆర్ రాష్ట్రంలో ఎట్లయినా కూటమి సర్కార్నే కూసునబెట్టాలని ప్రధాని మోడీ సారు గట్టి అనుకున్నట్టున్నాడు. ఇప్పటికి 3-4 సార్లు బీఆర్ రాష్ట్రంలో కాలు పెట్టిండు, ఖతర్నాక్ ప్రచారం చేస్తున్నాడు. గియల్లగుట్ట బీఆర్ రాష్ట్రంలో అడుగు పెట్టిండు. చూసిండ్రు కదా, ఉట్టి ప్రచారం చేసుడే గాదుల్లా అవతల పాటలను కూడా గట్టిగానే అరుచుకున్నాడు. हमारे लिए बिहार के नौजवानों का सुनहरा भविष्य बहुत बड़ी प्राथमिकता है, लेकिन आरजेडी और कांग्रेस वालों से आप ऐसी उम्मीद नहीं कर सकते. आरजेडी और कांग्रेस को अपने अपने परिवारों के राजनीतिक भविष्य की ही चिंता है. इसलिए वो आज बिहार के नौजवानों के सामने झूठ के नए रिकॉर्ड बना रहे हैं. ये लोग सोचते हैं कि इनके हर झूठ पर बिहार का मेरा प्रभावशाली युवा क्या ऐसे ही विश्वास कर लेगा क्या? आरजेडी कांग्रेस वालों मत भूलो, ये आर्यभट्ट की धरती है. ఇన్నరు కదా, ప్రతిపక్షాలను పచ్చిగా అరుచుకోబట్టే. ప్రతిపక్షాలు ఏమన్నా తక్కువనా? గాలుగుట్ట బగ్గనే ప్రచారం చేస్తున్నారు, ఓట్ చోరీ అంటున్నారు, ఓట్లు మాకే వేయాలని అవాజిస్తున్నారు. ఇక నాకేం తక్కువయా అని చెప్పి ప్రశాంత్ కిషోర్ సార్ కూడా బగ్గనే ప్రచారం చేస్తున్నాడు. చూడాలే మళ్ళా బీఆర్ రాష్ట్రంలో ఎవరు గెలుస్తారో ఏమో గాని మన జూబ్లీ హిల్స్ లో కూడా బాగానే ప్రచారం నడుస్తున్నది. నవంబర్ 14 తారీఖు నాడు ఈడ ఆడ ఎవరు గెలిచేదని బయటపడుతుంది. ప్రపంచంలో ఏ పార్టీలో లేని స్వేచ్ఛ స్వతంత్రము షెయి పార్టీలే ఉన్నదబ్బా. ఎందుకంటే షెయి పార్టీ లీడర్లు గాంధీ భవన్లో కూర్చొని గాంధీ భవన్లో ఉన్న లీడర్లనే పొట్టు తిడతారు. మళ్ళీ 2 దినాలు కాగానే బాయ్ బాయ్ అనుకుంటా కలుసుకుంటా ఇక భలే కలిసిపోతారు. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటారా? మీకు అసలు ముచ్చట తెలియదు కదా, గా ముచ్చట ఎందుకు నేను చూపిస్తా, నడుర్రి. మొన్నటిదాకా యుద్ధం గిప్పటి సంధి శాంతికి సిద్ధం అన్నట్టు షెయి పార్టీ రాజకీయం భలే నడుస్తున్న దూల్లో మంత్రి కొండ సురేఖమ్మ బిడ్డ మొన్న ముఖ్యమంత్రి సార్ను గిట్లా అరుచుకున్నది కదా. ఇక్కడ మన మీద కుట్రలు జరుగుతున్నాయి, కుతంత్రాలు జరుగుతున్నాయి. వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 2 వర్గం అంతా కలిసి కుట్రలు చేస్తున్నారు. దీంట్లో కడియం శ్రీహరి భాగస్వాములు, అందరూ వరంగల్ వాళ్ళందరూ భాగస్వాములు అండి. బసవరాజ్ సారయ్య, గుండు సుధారాణి వీళ్ళందరూ భాగస్వాములు. మీరు ఎటువంటి సంకోచం పెట్టుకోకండి. దయచేసి చెప్తున్నాను, కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత కొండ దంపతులది, కొండ కుటుంబాన్ని. ఎప్పుడు మేము కార్యకర్తల వెనకాల ఉంటాము. మాకు పదవులు శాశ్వతం కాదు, పైసలు శాశ్వతం కాదు. మేము నిబద్ధతతో పనిచేస్తాము, కార్యకర్తలకి వెనకాలండి చేస్తాము. మీరు దయచేసి మీ మనోధైర్యాన్ని కోల్పోకుండా మాకు మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మళ్ళీ లైవ్ లోకి వస్తానండి. ఇక్కడ చాలా అల్లరిగా ఉంది. చుట్టూ మొత్తం పోలీసుల ప్రహారీలో నేను ఉన్నాను. నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను. ఇప్పుడు అమ్మ కూడా లేదు, నాన్న లేడు, ఇక్కడ అమ్మ లేదు. నేను ఒక్కదాన్నే ఇంత పెద్ద ఇంట్లో ఒక పోలీసుల ప్రహారీ మధ్యలో ఉన్నాను. మేమేం తప్పు చేశామనేది కూడా తెలియట్లేదు. అసలు ఇంత కక్ష కట్టి బీసీ లీడర్లని మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది తెలియట్లేదు. మేం ఫైటర్స్, మీ అందరికీ తెలుసు. నేను ఎట్లాంటి ఫైటర్నో మీ అందరికీ తెలుసు. మంత్రి కొండా సురేఖమ్మ బిడ్డ ముచ్చట్లు చాగంటి ప్రవచనాలు ఇన్నట్టు లోకం అంతిన్నది. మా బిడ్డ ఏదో కోపంలో అన్నది, గవన్నీ కాదు, మేమంతా కలిసే ఉన్నాం. మొన్న అన్నదానికి నేను క్షమాపణ అడుగుతున్నా అని మైకుల ముంగల మంచి మాట చెప్పింది మంత్రి కొండా సురేఖమ్మ. కుటుంబంలో వచ్చినట్టే మా పార్టీలో కూడా ఏదో మిస్అండర్స్టాండింగ్ తోటి కొన్ని గొడవలు రావడం జరిగింది. మరి కుటుంబం అన్నాక అందరం కలిసి నడవాల్సిందే. కాబట్టి మరి మా పాప ఏదైతే ఆ రోజు అంటే కొంత పోలీసు రావడం వల్ల ఆవేశంలో ముఖ్యమంత్రి గారిని కొంత మాట్లాడడం ఏదైతుందో దాని విషయంలో నేను క్షమాపణ చెప్తూ
మాదంతా కూడా అందరం సర్దుకొని ముందుకెళ్తామని తెలియజేస్తాను. కేసీఆర్ని కదా తిట్టిండు కదా కృష్ణ అన్న, ఇంకెంతకంటే ఏం తిడతాం. మొదలైన చెల్లెను దగ్గర తీసుకొని ఆమెను ప్రేమించడం నేర్చుకో. ఇన్నరు కదా మంత్రి కొండ సురేఖమ్మ గీ మాట అనుడుతోని ముఖ్యమైన అభిమానులు మస్తు ఖుషి అవుతున్నారులా. అయినా మొదలు ఇష్టం వచ్చినట్టు అనుడెందుకు, అటెనక క్షమాపణలు చెప్పుడెందుకు, మీది సర్కారా లేకుంటే సర్కాసా అని పబ్లిక్ మస్తు గరం అవుతుండ్రు. ఆడబిడ్డలకు బొట్టెంత అందమో దేశానికి అడవి కూడా గంతే అందం. మరి మన ఇంట్లో ఆడబిడ్డలు లేకుంటే ఎట్లుంటే చెప్పురు, ఇల్లంతా ఆగమాగం ఉంటుంది. ఇక దేశానికి అడవి లేకుంటే కూడా గట్లనే ఆగమాగం అవుతాం. అడవే మనకు అమ్మ, అడవిని పెంచాలి, గట్లనే సంపద కూడా పెంచాలి అని ఇలా వనం కోసం జనం అని మెచ్చేటట్టు మాట్లాడిండు చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు. వనం ఉంటేనే జనం అనే మాటను నిజం చేయాలని మస్తు తంబలాడుతున్నాడు చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు. గీ అల్లా అడవి ఆఫీసర్లతోని మీటింగ్ పెట్టి అడవిని ఎట్లా కాపాడాలి, అడవిలున్న మూగజీవాలను ఎట్లా కాపాడాలి అని గీ తిర్ర చెప్పుకొచ్చిండు. దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టలేదంటే, సో ఐ రిక్వెస్ట్ యూ టు డెవలప్ ప్లాంట్ నర్సరీస్ విచ్ విల్ బి మోర్ అబౌట్ వైల్డ్ లైఫ్ స్పీషీస్. అంటే దాదాపు 300, 400, 500 మొక్కలు జాతుల్ని మనం తీసుకొచ్చి ఆ వైల్డ్ నర్సరీస్లో పెంచాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఎందుకు ప్రత్యేకత అవసరం ఉంటుందంటే 50% 2047 గోల్ 50% గ్రీన్ కవర్ అవ్వాలంటే ఇప్పుడు ఉన్న 22% ఇది పెరగదు. మిగతాదంతా అదర్ దెన్ డీనోటిఫైడ్ ఏరియాలోనే పెరగదు. ఇది నగర వనాలు కావచ్చు, లేదంటే మిగతా మన ఎక్కడైతే అర్బన్ ఏరియాలో కావచ్చు, లేదంటే ఇట్ కుడ్ బి ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్, ఇట్ కుడ్ బి స్కూల్స్, ఇట్ కుడ్ బి మల్టిపుల్ స్మాల్ ప్యాచెస్. స్థానిక ప్రజల ద్వారా అడవి విత్తనాలు సేకరించి అరుదైన జాతుల్ని పెంచాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రతి నర్సరీ నుండి 1000 నుండి ఒక 2000 మొక్కలు పెంచినా కానీ మన రాష్ట్ర జీవ వైవిధ్యం మరింత బలంగా సమృద్ధిగా పెరుగుతుంది. అలాగే వీటితో పాటు ఎకో టూరిజం కూడా మనకి ప్రత్యేక పరిస్థితులు మనకి చూస్తే రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, దీని ద్వారా చాలా ఉద్యమాలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఈ చట్టం ద్వారా రాష్ట్రంలో సుమారు 4 లక్షల ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్, గిట్లా అడవిల మొక్కల్ని జీవుల్ని కాపాడాలని చెప్పినాక పచ్చని అడవిల కబ్జాలతోని ఖరాబ్ చేయాలని చూస్తే అస్సలు తగ్గేదే లేదు. అవసరమైతే నన్ను వచ్చి గలువుండ్రి అని ఆఫీసర్లకు హిమ్మతిచ్చిండు. మీ ప్రథమ బాధ్యత, మనందరి ప్రథమ బాధ్యత టు ప్రొటెక్ట్ ద ఫారెస్ట్. ఉన్న 22%లోనే పచ్చదనం తక్కువ ఉంది, దాన్ని ఒకటి డెవలప్ చేయడం. 2 డీనోటిఫైడ్ ఫారెస్ట్లో మనం కూర్చోబెట్టి ఇంకో 31% పెరిగింది. మన టార్గెట్ 2047కి ఇట్ షుడ్ బి 50%. బట్ ఇట్ ఈస్ ఎ టఫ్ ఛాలెంజ్. అదంత తేలికేంది కాదు, బట్ వీ విల్ కమ్ టుగెదర్, విల్ వర్క్ టుగెదర్, విల్ సీ హౌ వీ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. సో మెయిన్ ఎన్క్రోచ్మెంట్స్ లేకుండా మీరు చాలా ధైర్యంగా ఎక్కడ ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నా విత్ ద హెల్ప్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్ పోలీస్ అఫీషియల్స్, అలాగే మీకు విధి నిర్వహణలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మీరు ఉన్నతాధికారులకు, మీ డిపార్ట్మెంట్ అధికారులకే కాకుండా యూ కెన్ పర్సనలీ రీచ్ అవుట్ టు మీ, ఐఎమ్ అవైలబుల్. అలాగే సిబ్బందిని నియామకాల్లో కూడా ఎక్కడా కూడా పారదర్శకతే పాటించాం. గిట్లా ఆఫీసర్లకు హిమ్మతిచ్చినాక పులసొంటి పవన్ కళ్యాణ్ సార్కు పులి బొమ్మను బహుమతిచ్చిండు అడవి ఆఫీసరు. చూసిండ్రు కదా పచ్చని అడవుల కోసం పవన్ కళ్యాణ్ సారు పడుతున్న కష్టం చూసి చాలా మంది జనాలు జైలు కొడుతున్నారు. అవునబ్బా, అన్ని పార్టీలు కలిసి ఇవాళ మేము మాట్లాడతాం, రేపు మీరు మాట్లాడుర్రి, ఎల్లుండి మీరు మాట్లాడుర్రు అని లోపల మాట్లాడరు కావచ్చు. ఎందుకంటారా, నాకైతే జర్రంతా డౌట్ కొట్టింది. మొన్న పువ్వు పాటోలు గరం అయితే నిన్న కారు పాటోలు గరమయ్యారు. ఇక నిన్న కారు పాటోలు గరం అయితే ఇలా చెయ్యి పాటోలు కూడా గయమయ్యారు. ఇక గీల గరం దిక్కెళ్ళి పబ్లిక్ జ్వరం వచ్చినట్టు కొడుతుంది నాకైతే. చూడరు ఒకసారి. రాను రాను రాజుగుర్రం గాడిదైనట్టు రాజకీయం కూడా గట్లనే తయారైతుందిలా. నిన్న కేటీఆర్ సారు మంత్రి జూపాలు సార్ మీద గిట్ల గరం అయ్యిండు కదా. మంత్రి గారు జూపల్లి కృష్ణారావు, ఎక్సైజ్ మంత్రి, ఆయన ఈ ఉత్తరం రాసిండు. ఏమని?
ఈయన అధికారి ఐఏఎస్ అధికారి గారు పెట్టుకున్న వాలంటరీ రిటైర్మెంట్ను ఆమోదించవద్దు, ఆయన మీద ఎంక్వైరీ చేయాలి, నేను చెప్పినట్టు వినలేదు, ముఖ్యమంత్రి చెప్పినట్టు విన్నాడు, ఆయన అల్లునికి వచ్చింది నా కొడుకు రాలేదు అని చెప్పి ఆ అధికారి మీద కక్ష తీర్చుకోవడానికి మంత్రి గారు రాసిన ఉత్తరం అధికారిని చివరికి తన వాలంటరీ తీసుకునే రిటైర్మెంట్ తీసుకునే పరిస్థితి తెచ్చింది. తప్పుడు పనులు చేయమని అధికారులను ఈ రకంగా వాళ్ళని అవమానిస్తూ చివరికి వాళ్ళు విలువైన ఐఏఎస్ అంటే ఐపీఎస్ అంటే ఈ భారతదేశంలో అత్యున్నత స్థాయిలో ప్రభుత్వంలో ఉండే కొలువులు, మరి వారిని కూడా ఈ రకంగా వేధించి మంచి అధికారులను కూడా పారిపోయేటట్టు చేసే ఒక అరాచకపు దండుపాలెం ముఠా అని మొన్న హరీష్ రావు గారు అంటే దాని మీద ఒకరిద్దరు మంత్రులు మాట్లాడినారు. ఎస్, ముమ్మాటికి ఇది దండుపాలెం ముఠానే ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నది, దండుపాలెం ముఠానే, దానికి నాయకుడు రేవంత్ రెడ్డి. ఆయన నాయకత్వంలో ఇన్ని అమ్మరే బిడ్డ మొన్నటిదాకా మీ సర్కార్లోనే పనిచేసిన నన్ను గింత మాట అంటావా అని గీ లెక్క నడుచుకున్నాడు నిన్న మంత్రి జూపల్లి సారు. రాజకీయ రంగు పులిపేటువంటి కార్యక్రమం చేసి ముఖ్యమంత్రి గారి అల్లుడు పైన ఆరోపణలు, 500 కోట్ల ముడుపులని, కుటుంబం పైన బురదల్లి కార్యక్రమం చేయడం, అట్లాగే మా పిల్లగాని పైన నా కొడుకు కూడా తెలియదు కాంట్రాక్ట్ కోసం అని చెప్పని. కొద్దిగా బుద్ధి మతి శుద్ధి ఉందా? కడుపుకు అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నారా? నా చరిత్ర తెలియదా కేటీఆర్? నీకు తెలియదా? కేటీఆర్ అయినా, కేసీఆర్ అయినా, కవిత అయినా, హరీష్ అయినా, ఇంకోైనా ఎవరు, సంతోష్ అయినా ఏముంటుంది? ₹1,00,000 కారు అమ్ముకున్నారు బిల్లులు కట్టలేక. చూపించాలనా? అవన్నీ వ్యక్తిగతంగా మాట్లాడితే బాగుంటుందని చెప్తలేను, కానీ మరి ఈరోజు మీ పరిస్థితి ఏంది? ఈరోజు మీ పరిస్థితి ఏంది? ఒక్కొక్కరు ₹1,000 కోట్ల పడగలు ఎత్తిండ్రు కదా. మీరు నన్ను, మా ముఖ్యమంత్రి గారిని ఏలు పెట్టి చూపిస్తారా? అట్లా ఆశపడేటలో ఉంటే ఈనాటికి నేను 1,000 కోట్లు సంపాదిస్తుండే. ఇంత దిగజాడు రాక, ఇంత పనికమర రాజేస్తుంటే ఇప్పటికైనా కనీసం కొద్దిగా మానవత్వం ఉండాలి, కొద్దిగా విలువలు ఉండాలి, నిజాయితీ మాట్లాడాలంటే కూడా ధైర్యం ఉండాలి. మీ ద్వారా మేము చెప్పించిన కర్మ మాకు పట్టలే, మా ఇంట వంట లేదు. సిగ్గు శరవండలో మాట్లాడితే చెప్పాలంటే 100 ఉన్నాయి. అగ్గో మంత్రి జూపల్లి సారు మైక్ల ముంగట మంచిగానే మాట్లాడతాడు అనుకుంటే సారు కూడా మంచిగానే అరుచుకోబట్టే. అసలు గా కలెక్టర్ రజ్వీ సారు ఎందుకు రాజీనామా చేసిండు, మీరు గాయన మీద ఎందుకు కంప్లైంట్ ఇచ్చిర్రు అంటే గీ మాట అన్నాడు. వీళ్ళ పైన మరి ఈ విధంగా ప్రభుత్వ విధులు అడ్డుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది, రాష్ట్రానికి నష్టం జరుగుతూ ఉందని చీఫ్ సెక్రటరీకి కంప్లైంట్ చేయడం జరిగింది. నేను నిన్న చేసింది కాదు, అది 11 అక్టోబర్ 2023. సో దానిపైన వాస్తవంగా దీనిపైన జరిగింది ఏంటి? మీరందరూ అనుకున్నట్టుగా ఏదో ఇది పంపినందుకే దీనికోసమే ఏదో ఆ ఉద్యోగం వదిలేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని మీరు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవం తెలుసా? అతనికి ఏజీ హాస్పిటల్లో నెలకు ₹10 లక్షల జీతం ఆఫర్ వచ్చింది. అట్లాగే ఢిల్లీలో కొన్ని కంపెనీలో అతను ప్రైవేట్గా ఎక్కువ శాలరీ వస్తాను కింద దానికోసమే వాలంటరీ పెట్టుకున్నాడు. ఆ విషయం నాకు తెలియదు. రెండవది, ఇది వాస్తవం. మరి ఇది వాస్తవం, ఇటువంటి చాలా ఉన్నాయి, ఒకటి కాదు 10-20 ఉన్నాయి అన్నప్పుడు ప్రభుత్వ పరంగా, చట్టపరంగా ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చినప్పుడు, ప్రభుత్వానికి మేలు జరిగేది, ఉద్యోగాలు వచ్చేది, ఆదాయం వచ్చేది చేయనప్పుడు ఇది నేను ప్రశ్నించడం నా తప్పవుతుందా? అగో గది అసలు సంగతి. గీ ముచ్చట మీదనే నిన్న మస్తు కొట్లాట అయ్యింది. మళ్ళా గీ ముచ్చట మీద మంత్రి జూపల్లి సారు ఒక్కడే కాదు, మంత్రి జూపల్లి సారు సోపతి లీడర్లు కూడా బగ్గనే గరం అయ్యిండ్రు. అయినా గీ కొట్లాటలు చూస్తుంటే మనమే నయం అనిపిస్తున్నదిలే. గట్లున్నది మళ్ళా గిప్పటి రాజకీయం. ఇవి అలాంటి ఖతర్నాక్ ముచ్చట్లు ఎట్లున్నాయి, మస్తు కడక్ కడక్ ఉన్నాయిలే. మరి ఇంకిని ముచ్చట్లు పట్టుకోవాలంటే ఏం చేయాలి? నేను పోవాలి, కానీ మీరేం చేయాలి? గప్పటిదాకా చూస్తూనే ఉండాలి ప్రైమ్ 9 ఛానల్.